వెల్కమ్ టు విజయమ్మ కిచెన్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు వాంగిబాత్ చేస్తాం అనుకున్నాను. రండి ఎలా చేసి వచ్చేస్తాం. దానికి కావాల్సిన ఐటెం రైస్, వంకాయ, 2 ఆనియన్స్, ఎర్రగడ్డ 2, టమాటాలు 2, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కస్తూరి మేతి, వాంగిబాత్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్ 4 టేబుల్ స్పూను, తగినంత ఉప్పు. ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ అంటించి నాలుగు టేబుల్ స్పూను నూనె వేసుకోండి. కాల్ స్పూన్ మెంతియాలు, కాల్ స్పూన్ సాసులు, తర్వాత శనగబాయలు కొంచెం వేసి వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగింది, దాంట్లో వంకాయ వేసుకుంటాము. వంకాయ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వంకాయ వేగింది, దాంట్లోనే టమాటాలు వేసుకోండి. టమాటా వేసి వేయించుకోవాలా. కొంచెంగా పసుపు వేసుకోండి. బాగా వేయించుకోవాలా. ఇప్పుడు టమాటో వంకాయలు అంతా వేగింది, దీంట్లో వాంగిబాత్ పౌడరు 2 టేబుల్ స్పూన్ వేయాలా. వేసి వేయించుకోవాలా. ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలా. ఇప్పుడు మసాలా అంతా వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు అంతా పోయింది, దాంట్లోనే కొంచెం చింతపండు తీసుకుపోస్తా. అది కొంచెం ఉడకాల. లాస్ట్లో ఇప్పుడు కస్తూరి మేతి వేసుకోవాలా. కస్తూరి మేతి ఇప్పుడు కస్తూరి మేతి ఎంత వేసి బాగా కలుపుకొని ఇప్పుడు అయిపోయింది, అంతే. వాంగిబాత్ రెడీ. ఇప్పుడు రైస్ వేసి కలపాలి. ఇప్పుడు రైస్ వేసి కలుపుకుంటాము. ఇప్పుడు బాగా కలుపుకొని అయిపోయింది, రెడీ అయింది వాంగిబాత్. దాంట్లోనే స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే అయిపోయా, రెడీ. వాంగిబాత్ రెడీ. ఇప్పుడు ప్లేట్కి వేసుకుంటాము. థ్యాంక్ యూ.